హలో ఫ్రెండ్స్, నేను జానీ మొహమ్మద్ యాదాద్రి నుంచి. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరొక 80 రోజుల్లో మన యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణతోటి ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా పనులు ఎంతవరకు వచ్చాయి, ఏ పనులు ఇంకా జరుగుతున్నాయి, ఒక డీటెయిల్డ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు యాదగిరిగుట్ట చుట్టుపక్కల ప్లస్ దేవస్థానానికి సంబంధించినటువంటి పనులు ఏమేమి జరుగుతున్నాయో చూద్దాం. వైటీడీఏ యాదాద్రి పరిధి లోపల చాలా పనులు జరుగుతున్నాయి. ఆ పనులన్నిటి మనం చెప్పుకుంటూ పోతే ఇది చాలా పెద్ద వీడియో అవుతుంది. కానీ ముఖ్యమైనటువంటి మౌలిక సదుపాయాలు పర్యాటకులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు వాళ్ళకు ఎటువంటి సౌకర్యాలు అవసరమవుతాయి, అవి ఎంతవరకు మనకు ఈ పునఃప్రారంభోత్సవానికి ముందు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి, కేవలం వాటి మీదనే ఇప్పుడు ఈ ప్రత్యేక వీడియో చేయడం జరుగుతుంది. కొండ వెనుక భాగం ఒకసారి మనం డీటెయిల్డ్గా ఈ మ్యాప్లో పరిశీలిస్తే ఇక్కడ మనకు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు. సో ఇటు నుంచి ఇది హైదరాబాద్ రోడ్ ఇలా వస్తుంది. ఇక్కడ వైకుంఠ ద్వారం, తర్వాత ఈ కొండ చుట్టూతా కూడా రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు దీన్ని. సో ఈ రోడ్ మీద మీరు ప్రయాణం చేస్తూ ఎటువైపు అంటే అటువైపు ఎగ్జిట్ తీసుకోవచ్చు ఇలా. సో ఈ రింగ్ రోడ్డు లోపట్నే, ఈ ఇన్నర్ రింగ్ రోడ్ లోపట్నే మనకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇదే ఒక ప్రధాన ప్రాంతంగా అభివృద్ధి జరగబోతుంది. సో మనం ఎడమ నుంచి వద్దాం. సో ఇక్కడ కొండకు క్రింద తూర్పు వైపు ఇది మొత్తం ఓపెన్ ప్లేస్. దీన్నంతా చదును చేయడం జరిగింది. మనకు మార్చి 28 ఇనాగరేషన్కు ముందు ఇక్కడనే ఒక మహాయాగం జరగబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ స్థలం యొక్క ఫైనలైజేషన్ ఇంకా జరగాల్సి ఉంది. దీనికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు చిన్నజీర స్వామి గారు త్వరలో యాదగిరిగుట్టకు విచ్చేయుచున్నారు. బహుశా ఆ సందర్భం లోపల ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు ఈ మహాసంప్రోక్షణ కోసం చేయాల్సి ఉంటుందో నిర్ణయం త్వరలో జరుగుతుంది. ప్రస్తుతం ఈ స్థలాన్నంతా చదును చేసి క్లీన్గా చేయడం జరిగింది. సో అదేవిధంగా మనం కుడివైపు చూసుకుంటే ఇది గండి చెరువు ఏరియా. ఈ గండి చెరువు నుంచి పక్కకే ఇది దీక్షాదారుల మండపం, ఇది కళ్యాణ కట్ట, ఇది లక్ష్మీ పుష్కరిణి, ఇది బస్టాండ్ ఏరియా. దాదాపుగా 6 ఎకరాల్లో ఇక్కడ బస్టాండ్ ఏర్పాటు జరుగుతుంది. ఇది అన్నదాన సత్రం. ఇక్కడ కొండకు పక్కనే ఇది సత్యనారాయణ వ్రత మండపం. సో భక్తుడు ఒకసారి యాదగిరిగుట్టకు ఎంటర్ అయిన తర్వాత ఈ కొండ వెనుక ప్రాంతానికి వచ్చేస్తే మీకు ఇక్కడే అన్ని రకాల సదుపాయాలు, అంటే బస్సు సౌకర్యం, పుష్కరిణి, కళ్యాణకట్ట, అన్నదానము, వ్రతమండపము, ఇక్కడే వాహనాల పార్కింగ్ కూడా ఒక స్థలాన్ని కేటాయించాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి ఫైనల్ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు రాలేదు. ప్రస్తుతానికి టెంపరీగా గోశాల దగ్గర పార్కింగ్ ఏరియా కేటాయించారు. అయితే అదే ఫైనల్ అవుతుందా లేదా ఇంకొక పార్కింగ్ ఏరియా ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఏర్పాటు చేస్తారా, మనము వేచి చూడవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు దీనికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ఒక్కొక్కటిగా చూద్దాం. ఇది లక్ష్మీ పుష్కరిణి. కొండ మీద విష్ణు పుష్కరిణికి అదనముగా కొండ క్రింద గండి చెరువు ప్రాంతంలో ఈ లక్ష్మీ పుష్కరిణి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని రకాల పనులు దాదాపుగా పూర్తిగా అయిపోయాయి. దీనికి సంబంధించిన నీటి నిల్వ సామర్థ్యాన్ని కూడా ఈ మధ్యనే ట్రయల్ రన్ చేయడం జరిగింది. ఈ నిర్మాణాలన్నీ పూర్తి చేసుకొని ప్రస్తుతం పెయింటింగ్ పనులు, కొన్ని ఫినిషింగ్ పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ నిర్మాణం దాదాపుగా పూర్తిగా అయిపోయి భక్తుల కోసం సిద్ధంగా ఉన్నది. ఇక్కడ ఒకటేసారి వేలాది మంది జనం ఈ లక్ష్మీ పుష్కరిణి లోపల తమ స్నానాలను ఆచరించి
ఇక్కడ నుంచి కొండ మీదకి దర్శనం కోసం వెళ్ళాల్సి ఉంటుంది. లక్ష్మీ పుష్కరిణికి ఆపోజిట్లోనే ఒక బ్రహ్మాండమైనటువంటి కళ్యాణ కట్టను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కళ్యాణ కట్ట నిర్మాణం కూడా దాదాపుగా పూర్తిగా అయిపోయింది. ప్రస్తుతం ఇక్కడ కొన్ని ఫినిషింగ్ వర్కులు, ప్లంబింగ్ వర్కులు, ఎలక్ట్రికల్ వర్కులు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నాయి. కింద ఫ్లోరింగ్ పనులు కానివ్వండి, పెయింటింగ్ పనులను కానివ్వండి, దాదాపుగా ఇక్కడ అయిపోయి వచ్చాయి. ఇక్కడ తలనీలాలు తీసుకోవాలనుకునేటువంటి భక్తుల కోసం స్త్రీలకు మరియు పురుషులకు విడివిడిగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకేసారి వందలాది మంది భక్తులు తమ తలనీలాలను ఇక్కడ సమర్పించవచ్చు. లక్ష్మీ పుష్కరిణికి పక్కనే అదే గండు చెరువు ప్రాంతంలోనే ఇక్కడ ఒక నూతన బస్టాండు ఏర్పాటు జరుగుతున్నది. భవిష్యత్తులో భక్తులు ఎక్కడి నుంచి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళందరినీ ఇదే బస్టాండ్కు తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు నడుస్తున్నాయి. ఈ బస్టాండ్కు తీసుకువచ్చిన తర్వాత ఇక్కడ నుంచే యాదాద్రి కొండ మీదకి ఉచితంగా భక్తులను తీసుకుపోవాలని చెప్పేసి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది. ఈ నూతన బస్టాండ్కు సంబంధించినటువంటి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. పిల్లర్ల స్థాయి దాటి ఈ పనులు ప్రస్తుతం నడుస్తున్నాయి. వచ్చే మార్చి 28 లోపల ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని చెప్పేసి పనులను వేగంగా నడిపిస్తున్నారు. ఇది అన్నదాన సత్ర భవన నిర్మాణం ప్రస్తుతం పిల్లర్ల స్థాయిలో ఉన్నది. ఈ నిర్మాణాలు కూడా ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఇది సత్యనారాయణ వ్రత మండప నిర్మాణము. ప్రస్తుతం స్లాబ్ లెవెల్లో ఈ వ్రత మండప నిర్మాణాలు కొనసాగుతూ ఉన్నాయి.
యాదాద్రి కొండ వెనుక వైపు ఏర్పాటవుతున్నటువంటి బస్టాండ్ నుంచి నేరుగా బస్సులు కొండ మీదకి వెళ్ళడం కోసం అని చెప్పేసి ఇక్కడ మరో కొత్త ఘాట్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నది. దీనిని యాదగిరిగుట్ట 3వ ఘాట్ రోడ్డుగా మనము చెప్పుకోవచ్చు. ఈ ఘాట్ రోడ్డు నేరుగా వెళుతూ 2వ ఘాట్ రోడ్డు మొదటి టర్నింగ్ దగ్గర ఇది కలిసే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ ఘాట్ రోడ్ నిర్మాణం కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది. కేవలం ఒక్క స్లాబ్ మాత్రమే చిట్ట చివరలో రోడ్డుకు ఎండింగ్ లోపట ఒక స్లాబ్ మాత్రమే ఇంకా వేయాల్సి ఉన్నది. మిగతా నిర్మాణ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాయి. ఇది మార్చి 28 వరకు దాదాపుగా పూర్తి అయి భక్తులకు సిద్ధంగా ఉంటుంది. యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం నుంచి మనం ఇలా నేరుగా వెళ్తే ఎడమవైపు నుంచి మనకి కనిపిస్తున్నటువంటిదే మొదటి ఘాట్ రోడ్డు, పాత ఘాట్ రోడ్డు. అయితే ప్రస్తుతం ఈ ఘాట్ రోడ్డును కూడా విస్తరణ చేస్తున్నారు. ఈ ఘాట్ రోడ్డును చాలా వెడల్పు చేసే కార్యక్రమాలు నడుస్తున్నాయి. దీని గురించి అని చెప్పేసి ఈ ఘాట్ రోడ్డును ప్రస్తుతం మూసివేయడం జరిగింది. అదేవిధంగా మనం ఈ ఘాట్ రోడ్కి ఎంట్రీ కావాలంటే ఈ రింగ్ రోడ్ నుంచి ఎడమవైపున ప్రయాణం చేస్తూ ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రైట్ టర్న్ తీసుకోవడం వలన ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడడం, ట్రాఫిక్ జామ్ కావడం వగేరా జరుగుతుంటాయి. కాబట్టి ప్రభుత్వం చాలా దూరదృష్టితోటి ప్రస్తుతం ఇప్పుడే ఇంకొక ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ ఎండింగ్ పాయింట్ లోపల ఇక్కడ ఏర్పడి ఇక్కడ నుంచి మొదలవుతూ ఇలా తిరిగేసి ఘాట్ రోడ్డు ఈ మొదటి టర్నింగ్ దగ్గర ఇక్కడ క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ మనం రోడ్ క్రాస్ చేయడానికి అవకాశం లేకుండా నేరుగా ఇటు నుంచి ప్రయాణం చేస్తూ ఈ ఫ్లైఓవర్ ద్వారా మనం ఇక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ యాదగిరిగుట్టలో జరుగుతున్నటువంటి వివిధ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ప్రత్యేక వీడియో కార్యక్రమము. మరిన్ని వీడియోలు నేను చేస్తూ ఉంటాను. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు భవిష్యత్తులో అందజేస్తాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ జానీ మొహమ్మద్ సైనింగ్ ఆఫ్.